ఈ వీడియోలో మనం టేస్టీ స్వీట్ కార్న్ వడలు చూద్దామండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వడలు ఈవినింగ్ స్నాక్స్ లాగా పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్ కండెల్ని తీసుకుని వాటిని ఇలా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ వీటికి సంబంధించినవి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని కారానికి సరిపడినన్ని 3 పచ్చిమిర్చిని ఇందులో వేస్తున్నాను. ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని వేసుకొని ఫస్ట్ ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టాలి. 4 వంతులు ఉన్నాయి కదండి, నేను దీంట్లో ఒక వంతుని ఇలా ఫస్ట్ పక్కన పెట్టుకుంటున్నాను. ఎక్కువ ఉన్న వాటిని నేను 3 వంతులు మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేశాను. వాటిని తీసేసుకొని మనం ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇందులో వేసేసి మిగిలిన ఒక వంతుని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచాబచాగా అంటే బరకగా దీన్ని కోర్స్గా మిక్సీ పడితే సరిపోతుంది. ఇంకా ఈ పేస్ట్ని ఇందులో వేసేసిన తర్వాత దానిలో 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలానే ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల బీప్ పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర పొడి, అలానే కొంచెం కరివేపాకు, తర్వాత ఒక ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. చిటికెడు తినే సోడాని యాడ్ చేసుకోవాలి. అది వేసి చక్కగా వీటిని కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు కొంచెం జోరుగా అనిపిస్తే మీరు 1 టేబుల్ స్పూను శనగపిండిని, 1 టేబుల్ స్పూను బీప్ పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా మీకు కొంచెం ఇంకా జోరుగా ఉంటే మీరు ఆ 2 పిండిలను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే మనం చిన్న ఉండను తీసుకొని మన చేతి ఇలా చేసుకోగలిగేంత వరకు వస్తే సరిపోతుంది. దీనిని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇలా ఒక చిన్న ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా ఒత్తుకోవాలి. ఇది మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకుంటేనే చక్కగా ఫ్రై అవుతుంది. ఇంకా దీనిని ఇలా చేసిన తర్వాత నూనెలో నిదానంగా వదలాలి. నూనె చిందిపోతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఇది ఇలా ఒక చేతితో చేయడం రాకపోతే కొంచెం పిండిని వేరే చేతిలో పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలండి. ఈజీగానే వచ్చేస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలా చూపిస్తున్నాను కదండి, చక్కగా ఇంకా ఇలా చేసుకొని మనం ఇంకా మూకిట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. 2 సైడ్లు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఇక్కడ చూస్తున్నారు కదండి, చక్కగా అయిపోయినాయి. మిగిలినవి కూడా మనం వేసుకొని చక్కగా వేగించేసుకోవాలి. 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. మంట అనేది మీడియంలోనే పెట్టండి, మరి హై పెట్టద్దు, లో పెట్టద్దు. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల మాడిపోతాయి వేగకుండా. లో ఫ్లేమ్ పెట్టడం వల్ల మొత్తం నూనె అంతా పీల్చేసుకుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేగించుకోండి. అంతేనండి, టేస్టీ స్వీట్ కార్న్ వడలు రెడీ. ఈవినింగ్ స్నాక్స్ లాగా పెడితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.